చేప వచ్చింది, మింగేసింది, 3 రోజులు ఉపవాస కోటాలు దానికి. అంతే కదండి. చేపలో మనిషి ఉంటాడా? అవును, ఇంకా టెక్నాలజీకి రాలేదు అది. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలా ఉన్నాడు? తిమింగలం మింగేసిన తరువాత 3 రోజులు యోనా అరిగిపోకుండా, కరిగిపోకుండా, ఆహారంగా మారిపోకుండా లోనది ఉంచింది. అంటే ఏంటండి తిమింగలం? ఏది నువ్వు నోట్లో మాంసం ముక్కలా పెట్టుకొని గేటు వరకు వెళ్ళు, ఈ మధ్యలో ఇంకా నీకు మనస్సు ఆగక, నిలవలేక, నాలికలోండి నీరు ఊరిపోయి దడేలు మింగేస్తావు. అదే కాకైతే ఏలియాకి రొట్టు ముక్కలు, మాంసం ముక్కలు క్యారేజీ అవ్వండి ఉపవాసాలండి. నువ్వేం ఉపవాసం? ఉదయం ఏమో తినకుండా ఉపవాసం అంటావు, అంతే సాయంత్రం 4కి వచ్చి ఉదయం 2 గంటలది, రాత్రి 8 గంటలది 2 కలిసి ఒక్కసారి ఎత్తేస్తున్నావు. ఇదేం ఉపవాసం? మన దేవుని పిల్లరా, బైబిల్ ఎంత గొప్పదండి! ఎన్ని విషయాలు బైబిల్ చెబుతుందండి. నిజమండి. నీటికి జ్ఞాపక శక్తి ఉంది. అందుకే నువ్వు ఓడలో ప్రయాణం చేసినా, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ నీరు నిన్ను చంపదు. అదే దేవుని కొరకు కాక పాపి కొండల్లో తాపీగా వెళ్ళాలనుకున్నావు అనుకో, బోటుతో పాటు మునిగిపోయి 38 రోజుల తర్వాత బయటకు వస్తావు. 38 రోజులు. అందులో జాన్సన్ ఎట్టగాని ఉంటే బలేగున్న రోజు. ఈ సభలో ఉన్న ఎవరున్నా ఆ బోట్లో మునిగిపోదండి. బోటు మునగాలన్నా, ఫ్లైట్ మునగాలన్నా అందులో భక్తుడు లేకపోతే అలా జరిగిపోద్ది. అదే నువ్వు ఉన్నావనుకో, నీటికి తెలిసిపోద్ది. పీడి సుందరరావు గారు వచ్చారు, తినకుండండి. అంతేనా? సముద్రం మీద ఇలా వాడ మీద పడుకున్నాడట, అలలు వచ్చేస్తున్నాయట. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మీ డ్యూటీ మీరు చేస్తున్నారు కానీ ఇంకాగండి.